అండి, వెల్కమ్ టు ఎస్ఎస్బి బ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి ములక్కాయ పప్పు. ఫస్ట్ కుక్కర్లో కందిపప్పు వేసుకొని వాష్ చేసుకోవాలి. ఇందులోనే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కట్ చేసుకున్న టమాటో ముక్కలు, 2 గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ క్లోజ్ చేసి 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టేసుకొని వాటర్ వేసి అందులో కట్ చేసుకున్న ములక్కాడ ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఓకే అండి, కుక్ అయ్యాయి. నెక్స్ట్ 2 విజిల్స్ వచ్చాయి కదా, కుక్ అయింది పప్పు. స్పూన్తో ఇలా స్మాష్ చేసుకోవాలి. స్పూన్తోనే ఇందులో ములక్కాడ ముక్కలు వాటర్తో సహా వేసుకోవాలి. నెక్స్ట్ చింతపండు రసం కూడా వేసుకోవాలి. ఇందులోనే అంతా కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకొని కావాలంటే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసి ఇందులోనే కారం, ఉప్పు వేసి అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. పప్పు ఒక పొంగు వచ్చాక ఇందులో కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసి మరిగించాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టేసుకొని ఆయిల్ వేసి వెల్లుల్లిపాయలు వేసి ఇందులో కొద్దిగా జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసి పప్పులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో 10 to 15 మినిట్స్ బాగా మరిగించాలి. తినండి, ములక్కాయ పప్పు రెడీ. చాలా టేస్టీగా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ములక్కాయ పప్పు అంటే నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. సో మీరు కూడా నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ.